హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో జాలీ ఎల్ఎల్బి 3 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఈ సినిమా చూసే ముందున్న 2 parts కూడా చూడాలంటే కనుక స్టోరీ వైజ్ అయితే అవసరం ఉండదు భయ్య, బట్ క్యారెక్టర్స్ వైజ్ అండ్ ఈ మూవీలో ఉన్న ఫన్ వర్కౌట్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ పార్ట్స్ చూసుంటే మెయిన్ క్యారెక్టర్స్ తెలుస్తాయి అనమాట. సో వాళ్ళు వేసుకున్న డైలాగ్స్ కానీ ఈ ఫన్ అయితే మీకు జనరేట్ అవుద్ది. లేదు అవేం చూడకుండా ఇదే చూస్తానంటే స్టోరీ వైజ్ అయితే ప్రాబ్లం ఉండదు, బట్ కామెడీకి అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు లాయర్స్, అక్షయ్ కుమార్ గారు అదే జగదీశ్వర్ మిశ్రా అండ్ అర్షద్ వర్సి, జగదీష్ త్యాగి, ఈ ఇద్దరు లాయర్స్ మధ్య ఫేస్ టు ఫేస్ అయితే జరుగుద్ది అనమాట. ఒక హై ప్రొఫైల్ లీగల్ బ్యాటిల్లో ఒక ఫార్మర్ రాజారాం సోలంకి అని అయితే ఉంటాడు. తన ల్యాండ్ అయితే ఒక పవర్ఫుల్ కార్పొరేట్ కంపెనీకి అయితే కోల్పోవడం అయితే జరుగుద్ది అనమాట. ఈ కేసు వల్ల ఈ ఇద్దరు లాయర్స్ కి ఫేస్ టు ఫేస్ అయితే జరుగుద్ది. మరి ఆ కేసు ఏంటి, లాస్ట్ కి ఎవరు గెలిచారు, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ మూవీ స్టోరీ వచ్చేసి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్యా, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మూవీ అప్డేట్స్ కోసం, ఛానల్ అప్డేట్స్ కోసం అండ్ మన బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడతాం కాబట్టి యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ రాదు. సో ఇన్స్టాలో నోటిఫికేషన్స్ తెలుస్తాయి అండ్ మూవీ అప్డేట్స్ కూడా తెలుస్తుంది. సో పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా, వన్ టైం వాచబుల్ అనిపించింది. ముందు వచ్చిన పార్ట్స్ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే నాకైతే లేదు, బట్ ఇట్స్ ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగున్నాయి. అక్షయ్ కుమార్ గారు కానీ అర్షద్ వార్సీ గారు కానీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పాలి. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అవుతుంది ఆ ఫన్ కోర్ట్ రూమ్ సీన్స్ కి. అండ్ మెయిన్ గా సౌరభ్ శుక్లా గారు స్టీల్స్ ద షో అని చెప్పాలి భయ్య, ఎందుకంటే ఆయన అయితే స్టాండ్ అవుట్ అయిపోతాడు జడ్జి రోల్లో. అంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అనిపించింది నాకైతే. ఆయన కామెడీ పరంగా కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అయితే ఉంటుంది మూవీలో, ఫార్మర్స్ గురించి, ఆ ల్యాండ్ ఇష్యూస్ గురించి అండ్ కార్పొరేట్ ఇండస్ట్రీస్ గురించి. ఇవన్నీ మనం ఇంతకు ముందు చూడలేదంటే చూసినవే, బట్ వీళ్ళు ప్రజెంట్ చేయడం కొంచెం డిఫరెంట్ ప్రజెంట్ చేస్తారు. సో దాని పరంగా మెసేజ్ కూడా వర్కౌట్ అయింది. అండ్ ఎంటర్టైనింగ్ కోర్ట్ రూమ్ సీన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు కూడా కోర్ట్ రూమ్ డ్రామా సీరియస్ టోన్లోనే చూస్తారు కదా, బట్ ఇందులో మాత్రం కొంచెం ఫన్ అండ్ సటైరికల్గా అయితే ఉంటుంది అనమాట. ఆ హ్యూమర్ని అయితే క్లవర్గా యూస్ చేసుకున్నారు కొన్ని ఆర్గ్యుమెంట్స్లో, అవి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆ సెటైర్ కూడా లైట్ సెటైర్ అనమాట, మరీ ఓవర్గా తీసుకెళ్ళిపోరు, మరీ డీప్గా ఏం వెళ్ళరు. మంచిగా లైట్ సెటైరికల్ వే అయితే ఉంటుంది ఆ లీగల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ మీద. కొంచెం అది ఇంపాక్ట్ అయితే బాగుంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ రన్ టైం భయ్యా, 2 hours 30 minutes వర్కౌట్ అవ్వలేదు. బాగా స్ట్రెచ్ చేశారనిపించింది, చాలా చోట్ల స్లోగా ఉంది, పైగా బోర్ కొట్టింది నాకు అంత చూడడానికి. అండ్ టిపికల్ విలన్ అని చెప్పాలి, ఆ కార్పొరేట్ యాంటాగనిస్ట్ ఇదంతా కూడా చాలా రొటీన్ అనిపించింది. మరీ ప్రెడిక్టబుల్గా ఉంది భయ్యా, చూసి బోర్ కొట్టేసింది నాకు అవన్నీ కూడా. ఇంకా అన్నెసెసరీ సబ్ ప్లాట్స్ అయితే ఉంటాయి, అవి అసలు వర్కౌట్ అవ్వ. కొన్ని సైడ్ ట్రాక్స్ అయితే ఎందుకు యాడ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ ఓవర్ డ్రామాటిక్ టోన్ ఉంటుంది కొన్ని చోట్ల. నేను ఒకటే చెప్తా, మరీ అంత ప్రీవియస్ పార్ట్స్ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే లేదు, బట్ వన్ టైం వాచబుల్ అంతే. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మేజర్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, పర్లేదు చూసేయచ్చు. ఓకే, మీకు కనుక వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.